హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో యూరో ప్రతికి ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం. వీళ్ళు వచ్చేసి 451 crores ఐపీఓతో వస్తున్నారు. ఇదంతా కూడా ఆఫర్ ఫర్ సేల్, ఎందుకంటే ఈ కంపెనీ ఆల్రెడీ ప్రాఫిటబుల్గానే ఉంది. ఎగ్జిస్టింగ్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని షేర్స్ సెల్ చేస్తున్నారనమాట. ఈ అమౌంట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. సో వీళ్ళు చూసినట్టయితే ప్రతీక్ గుణవంతరాజ్ సాంఘ్వి, జై గుణవంతరాజ్ సాంఘ్వి, అలానే వాళ్ళకి సంబంధించిన హెచ్ఎఫ్స్ దీప్తి అండ్ నిషా. సో వీళ్ళు సెల్ చేస్తున్నారు, వీళ్ళ చేతుల్లోకి అమౌంట్ వెళ్తుంది. ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ చూసినట్టయితే హోమ్ డెకరేటివ్ సంబంధించి వీళ్ళు 2 కేటగిరీస్లో వర్క్ చేస్తున్నారు. వుడెన్ పెనల్స్ వాల్స్కి ఫిక్స్ చేసే కానివ్వండి, అదొక కేటగిరీ. అలానే వాల్ పేపర్స్ ఉంటాయి కదా, లామినేటెడ్ వాల్ పేపర్స్, సో ఆ కేటగిరీ ఒకటి. ఈ 2 కేటగిరీస్లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 2 కేటగిరీస్లో వీళ్ళు బిజినెస్ ఉంది. వీళ్ళ బ్రాండ్స్ చూసినట్టయితే వాల్ పెనల్స్లో యూరో ప్రతీక్ అని ఒకటి ఉంది, గ్లారియో అని చెప్పి ఒక బ్రాండ్ ఉందన్నమాట. ఇవి రుతిక్ రోషన్ అండ్ కరీనా కపూర్తో వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్గా యూజ్ చేస్తారు. అలానే ఈ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ నెట్వర్క్ ఎలా ఉందో చూసినట్టయితే 180 డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీకి ఉన్నారు అక్రాస్ ది ఇండియా, 25 స్టేట్స్, అలానే 5 యూనియన్ టెరిటరీస్లో వీళ్ళు ఎక్స్పాండ్ అయ్యి ఉన్నారు. ఆర్గనైజ్డ్ వాల్ డెకరేటివ్ ఇండస్ట్రీలో వీళ్ళ మార్కెట్ షేర్ ఎంత ఉందో చూసినట్టయితే అరౌండ్ 16% మార్కెట్ షేర్ అయితే వీళ్తుంది. ఇంకా ఎక్స్పోర్ట్స్ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇండియాలో మేజర్ రెవెన్యూ వీళ్ళకి వస్తుంది. దాంతోపాటు కొన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నారు, లైక్ సింగపూర్, యూఏఈ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ అండ్ నేపాల్. వీళ్ళ బిజినెస్ మోడల్ వచ్చేసి ఎసెట్ లైట్ మోడల్లో మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఏం పెట్టుకోలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా అవుట్ సైడ్ మ్యానుఫ్యాక్చరర్స్తో వీళ్ళు చేయించుకుంటాడు, అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి. సో ప్రస్తుతం 36 అవుట్ సోర్సింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళకి ఉన్నారనమాట. ఇండియాలో ఉన్నారు, అలానే వేరే కంట్రీస్లో లైక్ సౌత్ కొరియా, చైనా, యునైటెడ్ స్టేట్స్, టర్కీ, ఇండోనేషియా, పోర్చుగల్, ఈ కంట్రీస్ నుంచి వీళ్ళకి ఏదైతే ప్రోడక్ట్ వీళ్ళు డిజైన్ చేస్తారో వీళ్ళు డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తుంటారు. వీళ్ళ డిజైన్, వీళ్ళ స్పెసిఫికేషన్స్, క్వాలిటీ మ్యాట్రిక్స్ బేస్ చేసుకుని ఈ అవుట్ సోర్సింగ్ మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళు తయారు చేసి వీళ్ళకి ఇస్తుంటారు. లేటెస్ట్ ఎంప్లాయీ కౌంట్ చూసినట్టయితే 195 ఉన్నారు. దాంట్లో 102 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎందుకంటే ఇంత తక్కువ ఎంప్లాయీస్ ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా అవుట్ సోర్స్ చేస్తున్నారు కాబట్టి. ఇంకా రెవెన్యూ ఏ ప్రోడక్ట్ నుంచి ఎంత వస్తుందో చూసినట్టయితే డెకరేటివ్ వాల్ పెనల్స్ నుంచి 66% ఉంది, డెకరేటివ్ లామినేషన్స్ నుంచి 25% ఉంది, మిగతాది 8%. ఇంకా జియోగ్రఫికల్గా చూసినట్టయితే అరౌండ్ 97% ఇండియా నుంచి ఉంది, మిగతా 3% ఇంటర్నేషనల్ బిజినెస్. సో ఓవరాల్గా వీళ్ళ బిజినెస్ గురించి ఇది. ఇప్పుడు ఫైనాన్షియల్స్ చూద్దాం. వీళ్ళ రెవెన్యూ 2023లో 268 crores ఉన్నది, 2024లో కొంచెం తగ్గింది, అగైన్ 25లో 291 crores వెళ్ళింది. అరౌండ్ 4% చెప్పిన రెవెన్యూ గ్రో అవుతుంది. మనం 2022 నుంచి చూసుకున్నట్టయితే అరౌండ్ 11% చెప్పిన గ్రో అవుతుంది. 2024లో వీళ్ళ ఏదైతే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో ఆ నెంబర్ తగ్గిందనమాట, అందువల్ల టాప్ లైన్ కొంచెం ఎఫెక్ట్ అయింది. ఇంకా ఈబీటా చూసుకున్నట్టయితే 83 crores 2023లో ఉన్నట్టయితే 110 crores వెళ్ళింది. ఈబీటా మార్జిన్ అరౌండ్ 40-38 దగ్గర మెయింటైన్ అవుతుంది, వెరీ గుడ్ మార్జిన్ అని చెప్పొచ్చు. 15% చెప్పిన ఈబీటా గ్రో అవుతుంది. ఇంకా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్టయితే అరౌండ్ 60 crores 2023లో ఉన్నది 76 crores వెళ్ళింది. ప్రాఫిట్ కూడా 13% చెప్పిన గ్రో అవుతుంది. అలానే ప్రాఫిట్ మార్జిన్ కూడా అరౌండ్ 26% దగ్గర ఉంది, వెరీ గుడ్ మార్జిన్ అని చెప్పచ్చు. ఇంకా టోటల్ అసెట్స్ చూసినట్టయితే 159 crores ఉన్నది, 273 crores 2025కి వెళ్ళింది. అసెట్స్ కూడా గ్రో అవుతున్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ 40 దగ్గర మెయింటైన్ అవుతుంది, చాలా హెల్తీగా ఉంది. డెట్ ఈక్విటీ రేషియో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్గా ఉంది, ఏం లేదు. సో వీళ్ళకి డెట్స్ ఏం లేవు. ఇంకా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసినట్టయితే అరౌండ్ 44% దగ్గర ఉంది, లేటెస్ట్ ఇయర్ది, ఇది కూడా బెటర్గానే ఉంది. ఓవరాల్గా ఫైనాన్సెస్ అన్ని బెటర్గా ఉన్నాయి, బట్ సేల్స్లో మట్టుకు గ్రోత్ రేట్స్ కొంచెం తక్కువగా ఉంది. ఇంకా ఐపీఓ డీటెయిల్స్ చూద్దాం. ఈ ఐపీఓ వచ్చేసి 16th September ఓపెన్ అవుతుంది, 18th September క్లోజ్ అవుతుంది. లాట్ సైజ్ వచ్చేసి 60 shares ఉన్నాయి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 235 to 247 డిసైడ్ చేశారు. ₹1 ఫేస్ వాల్యూ ఉన్నదాన్ని. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,820 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా ఆఫర్ రిజర్వేషన్ చూసినట్టయితే NIS 15%, రిటైల్ ఇన్వెస్టర్స్ 35%. ఇంకా అదర్ ఐపీఓ టైం టేబుల్ చూసినట్టయితే ఇది బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ 19th September డిసైడ్ అవుతుంది. ఫండ్స్ రిఫండ్ కానివ్వండి, షేర్స్ క్రెడిట్ చేయడం కానివ్వండి 22nd September జరుగుతుంది. 23rd September ఈ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతుంది. ఇంకా ఈ కంపెనీ వాల్యుయేషన్స్ చూద్దాం. సో ఇది ప్రైస్ వచ్చేసి 247 దగ్గర డిసైడ్ చేశారు. ఈపీఎస్ వచ్చేసి లేటెస్ట్ ఇయర్ది 7.53 ఉంది. ఎన్ఏ వచ్చేసి అరౌండ్ 23 దగ్గర ఉంది. మనం పీఈ రేషియో క్యాలిక్యులేట్ చేసినట్టయితే అరౌండ్ 33 పీ రేషియో వస్తుంది.
పీబీ రేషియో 10.77 వస్తుంది. సో ఆన్ ఏ స్టాండ్ అలోన్ బేసిస్ వాల్యుయేషన్స్ అయితే రీజనబుల్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇది ఓవర్ వాల్యూ అయిందని చెప్పలేము, అలా అని చెప్పి మన చీప్ వాల్యుయేషన్స్లోని కూడా లేదు. సో రీజనబుల్ వాల్యుయేషన్స్ అయితే ఈ కంపెనీ ఉంది. కొన్ని పీర్స్ కూడా వీళ్ళు ఆర్హెచ్ఎస్లో రిపోర్ట్ చేశారు, లైక్ ఏషియన్ పెయింట్స్ కానివ్వండి, గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, బర్జర్ పెయింట్స్, అలానే ఇండిగో పెయింట్స్. బట్ ఇవి ఎగ్జాక్ట్గా కంపారబుల్ పీర్స్ అయితే కాదు. సో అందుకని వీటి నెంబర్స్, వీటి రేషియోస్ అవి నేను చూపించట్లేదు. సో అనే స్టాండర్డ్ బేసిస్లోనే మనం దీని వాల్యుయేషన్స్ని అండర్స్టాండ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి లేదన్న డెసిషన్ తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ యూరోప్ ప్రత్యేక సేల్స్ ఐపర్ రివ్యూ. హోప్ మీకు నచ్చింది అనుకుంటా. మీ ఎండ్లో కూడా డీటెయిల్గా మీరు స్టడీ చేసిన తర్వాత దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి లేదన్న డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.